హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను చెప్పేస్తాను. మరి ఈరోజు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రచ్చబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? చీ 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 రాజకీయాలు ఎంత చీప్గా మారాయి అంటే వాటి కోసం ఇంట్లో ఆడవాళ్ళని పిల్లకాయల్ని ఎవరిని వదలడం లేదు. వైసీపీలో కొందరు అయితే పర్సనల్ విషయాలు అయితే రోడ్డుకి ఇడిచేసి రాజకీయం చేసేస్తున్నారా? అరే మీకు దమ్ము ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ల పాలన గురించి మాట్లాడాలా? వారిది ఏమైనా తేడా చేస్తే మాట్లాడాలా, అంతేగాని ఇంట్లో ఉండే పసిపిల్లలను కూడా ఎటకారంగా మాట్లాడడం ఎంత నీసం. ఆ నీసానికి మరోసారి పాల్పడ్డాడు తొరిపళ్ళ నాని. ఎంతకీ నాని ఎవరినేమన్నాడో ఇందాం రండి. ఇదిగో క్యారీ బ్యాగులు బందరో మొదలెట్టు నీ వంకర టింకర ఏటకారపు వికారపు వాంతులు. ఏంటిది దాని పేరు? హైబ్రిడ్ మహానాడు అంట. హైబ్రిడ్ మహానాడు. హైబ్రిడ్ వంకాయ చూసాం, హైబ్రిడ్ బెండకాయ చూసాం, హైబ్రిడ్ టమాటా చూసాం. ఇది హైబ్రిడ్ మహానాడు, హైబ్రిడ్ టీడీపీ. ఇది చూసారా మీరు ఎక్కడ హైబ్రిడ్ పార్టీని? ఇప్పుడు హైబ్రిడ్ రాజకీయ పార్టీ. హైబ్రిడ్ రాజకీయ పార్టీలో ఏంటంటే జరిగేది మామూలుగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడు ఎక్కడున్నా మావోడని చెప్పని గర్వపడేలాగా నిన్న కూడా లోకేష్ గారు అదే చెప్తున్నాడు ఈ హైబ్రిడ్ పార్టీ మీటింగ్ లో. తెలుగువాడు, ఆవాడు, పౌరుషం, అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. హైబ్రిడ్ రాజకీయం ఎవరిది చెప్పు? పార్టీ మీది కాదు, దాని పేరు మీది కాదు, దాని వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా మీరే కాదు. మరి ఎందుకు గింజుకుంటా ఉన్నావు పేరుని? అరువు తెచ్చుకున్న పార్టీతో హైబ్రిడ్ రాజకీయాలు చేస్తుంది మీరే కదా. సరే నువ్వు అన్నట్లు టీడీపీ హైబ్రిడ్ పార్టీ అనుకుందాం. మరి మీదేంది? పక్కన అటుబాంబుల పార్టీనా, గొండ్రగోట్ల పార్టీనా, ప్యాక్షన్ పార్టీనా? సమాధానం చెప్పాలి కదా తొర్రాజా. ఎన్టీఆర్ గారు సిబిఎన్ అంట రామారావు తెచ్చారు. నిన్న దాకా రామారావు ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు సిబిఎన్ అంట. అంటే రామారావు మెల్లగా ఎత్తేస్తున్నారు. అంతే కదా, చేసుకున్నాడు చేసుకుంటాడు. ఇప్పుడు ఎంత పాపం చేసి అంత కదా ఇచ్చేస్తాడు కదా దేవుడు. రామారావుని వేసేచ్చా, లోకేష్ నాయుడు వచ్చి మా అన్న వేసేస్తున్నాడు. అంతే కదా జరిగేది. మొత్తం ఏంటంటే ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు హైబ్రిడ్ మీటింగ్. 3 రోజులు అన్నారు, 2 రోజులు. అయితే మొదటి రోజు హైబ్రిడ్ భజన, రెండో రోజు హైబ్రిడ్ భజన. మామూలుగా మొన్నటిదాకా మనం ఏమి వినేవాళ్ళం? జయము జయము శాంతరమ్మ అని భజన కొట్టేవాడు. ఇప్పుడు అందరూ అసలు మామూలుగా ఆడివిడి లేదు. ఎమ్మెల్యేలు కానించి మొత్తం చిన్నోడి కానించి పెద్దోడి దాకా అందరూ జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. ఇదే భజన 2 రోజులు. నీ వాళ్ళకం చూస్తా ఉంటే మహానాడు ఎట్టుకుని వైసీపీ భజన, జగన్ భజన చేయాలన్నట్లుంది. అది వాళ్ళ పార్టీ కార్యక్రమం. అందులో నీ తొర్రిపళ్ళ నాని భజన చేస్తే బాగోదు కదా. ఎవరికి వాళ్ళు భజన చేసుకోవడంలో తప్పే ఉంది. ఎప్పటికీ ప్రెస్ మీట్లలో కూడా మీరు జగన్ భజనే కదా చేసేది. ప్రజా సమస్యలపై పోరాటాలు ఉండవు. ఎప్పుడు చూడు భజన, ఓ భజన. నువ్వు మహానాడు గురించి మాట్లాడితే మీ పార్టీ సామాన్య కార్యకర్త మన ప్లేనరీ ఎప్పుడు ఎడతాడో సన్నాసిన్నారు సన్నాసి నాని అని అడుగుతాడు. దానికి నీ దగ్గర సమాధానం ఉందా? అది మీకు ఇది చేసాం, అది చేసాం, అది చేస్తాం, ఇంకా ఇది చెయ్యాలి. ఇక జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. వెళ్ళిపో చంద్రయ్య, వెళ్ళిపో చంద్రన్న. దిగిపో చంద్రన్న, జయము జయము ఎక్కే లోకేశ. ఇదే కదా మొత్తం భజన అంతా. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైపోయిందంటే కూర్చుని అసలు అర్థం కావట్లా, నవ్వు లేదు. ఎన్టీ రామారావు సినిమా మీ ఊరు నీడిపల్లి దగ్గర తీసినట్టున్నారు. ఆ సినిమాలో పాట ఏదో ఉందన్నమాట, పుట్టినోడు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే చంద్రగిరిలోళ్ళు వదిలేశారు, చంద్రగిరిలోళ్ళు తోలేశారు, కట్టుకున్నాడు అంటే టీడీపీ వదిలేశాడు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా జై జై మహేష్, జై జై లోకేష్ అంటారు. చంద్రబాబు వదిలేశారు. ఓరి పిచ్చిన పుల్క నాని, అరే టాంగ్ స్లిప్ అయింది అనుకుంటున్నావా? నేను నిజంగానే నేను బందర్ పిచ్చోడా అనుభవాలా అనేసా. నువ్వు ఎర్రి పప్ప అని తెలుసు కానీ మరీ ఇంత కొండెర్రి పప్ప అనుకోలేదు.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అన్నాడు సుమతి శతకకర్త. పద్యం చెబితే అర్థమై సావదుగా తాత్పర్యం కూడా చెబితాయిను. కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు కానీ కొడుకు గొప్పవాడై ప్రజలను అతను పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుంది. ఇప్పుడు చెప్పు, చంద్రబాబు అనుభవించేది పుత్రోత్సవం కాదా? నీకేటు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మీ వాడు పండిత పుత్ర పరమసుంట కేటగిరీకి చెందినోడు కదా. కిట్టు వల్ల నీకు పుత్రోత్సాహం కలగదు. మీ మహానేత కూడా పాపం కలగలేదు కదా. మీ బాసును రాష్ట్రం నుంచి తరిమేసి బెంగళూరులో కాపురం పెట్టించారు అప్పట్లో, మరి మర్చిపోయావా? చంద్రబాబుని వదిలేశారు, లోకేష్ దేవాంశ్ అంట. అరే ఏంట్రా బాబు ఈ అతి పోగల అతి ఆపండ్రా బాబు అని ఎవడో మాట్లాడతాడు. అసలు దేవాంశు కళ్ళజోడు తీస్తే ఏంటి రామరాలాగున్నాడు. ఓరి మీ పోయే కాలం కళ్ళజోడు తీస్తే ఏంటి రామరాలాగున్నావు ఏంట్రా? కళ్ళజోడు తీస్తే కత్తూరు నాయుడు లాగుండా లేదా చంద్రబాబు నాయుడు లాగుండా. ఎంత అతి భజన అనమాట. అసలు మామూలు భజన కాదు. తారు డబ్బాకి మోకం కాళ్ళు చేతులు తల బిగించినట్లు ఉంటావు. నువ్వు అందం గురించి మాట్లాడు వీటి పేరుని. ఆయన చిన్నపిల్లాడు దేవాంశ్ మీద కూడా నీ కడుపు మంటేటి. అంతా నీ కొడుకులా అరటికెట్ ఫేస్ వేసుకుని ఉంటారా? ముందు ఇంటికి వెళ్ళి నీ కొడుకు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పు. తుత్తు అంటూ నతికిట్టు అయ్యేలా ఉన్నాడు. చిన్నపిల్లల మీద ఆడాళ్ళ పిల్లల మీద జోకులు వేయకూడదనే సంస్కారం మీ నాన్న పేరుని కృష్ణమూర్తి నేర్పించలేదనుకుంటాను. 10 మంది ఎలికిలా నవ్వుకోవడానికి నీ నీచ రాజకీయాలకి పిల్లల్ని గేలి చేయకు. ఎన్టీఆర్ కూతురు మనవుడికి తాత పోలికలు ఎందుకు రాకూడదో చెప్పు. పిచ్చి వాగుడు వాగితే కుక్కల వ్యాన్లో తోలుకుపోతారు. తర్వాత ఏడ్చేది నువ్వే చూసుకో. ఎటకారపు వికారపు వాంతులు తాలూకా కంపులు కొడుతున్నాయి. ఎల్లు ఫినాయిల్తో నోరు గడుక్కో. పో పేరుని ఏళ్ళు.